హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈనాటి వీడియోలో మనము భిన్నాలు దశాంశ భిన్నాలు అనేటువంటి చాప్టర్లో నుండి మనము ఇంపార్టెంట్ ప్రీవియస్లో వచ్చినటువంటి టెట్ డిఎస్లో వచ్చినటువంటి క్వశ్చన్ల కాన్సెప్ట్ చూద్దాం. మనము అదేవిధంగా వీటిపై మనం ఇంతకుముందు ఒక వీడియో చేయడం జరిగింది. సో అది కూడా ఒకసారి చూడండి, పార్ట్ 1గా ఉంటుంది. ఇది మనం పార్ట్ 2గా చెప్పుకుందాం మనము. మరి ఇందులో మొదటి క్వశ్చన్ ఇక్కడ గమనిస్తే మనము 11 మీటర్ల పొడవు గల ఒక తాడు నుండి 2.3/5 మీటర్లు మరియు 3.3/10 మీటర్ల పొడవులు గల 2 ముక్కలను కత్తిరించగా మిగిలినటువంటి తాడు యొక్క పొడవు ఎంత? ఇక్కడ ఇది మనకు తెలంగాణ టెట్ 2016లో వచ్చినట్టు క్వశ్చన్ అనమాట ఇది. సో కాబట్టి ఇది ప్రీవియస్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ అయితే మనకి ఇచ్చినట్టు మొత్తం తాడు కూడా మనకి ఎంత? ఇక్కడ 11 మీటర్లు అనమాట. అందులో ఏమైంది? ఇక్కడ 2 భాగాలు కత్తిరించినాడు. ఇక్కడ ఒక భాగం 2 భాగం అనమాట. అప్పుడు మిగతా పొడవు ఏదైతే ఉంటుందో ఆ పొడవు ఎంత అన్నాడు ఇక్కడ. సరే, మనం తాడు అనుకుంటే మనం ఈ మొత్తం పొడవు మనకి ఎంత? సో 11 మీటర్స్ అనమాట. మరి ఇట్లా 3 భాగాలు చేస్తే ఒక భాగం పొడవు ఎంత? 2.3/5. సో ఇంకో భాగం ఎంతంటే 3.3/10 అనమాట. అప్పుడు మిగతా భాగం యొక్క పొడవు ఎంత? ఇక్కడ అప్పుడు ఏం చేస్తాం మనము? మొత్తం పొడవు నుంచి మనము ఈ 2 భాగాల మొత్తాన్ని తీసేస్తే మనకు వచ్చేది ఆన్సర్. కాబట్టి సో ఫస్ట్ మనకి ఈ 2 భాగాలు ఏవైతే ఉన్నాయో ఆ 2 భాగాలు కలుపుతాం మనం. అయితే మనకి ఇచ్చింది ఏముంది ఇక్కడ? సో 3.3/10 ఒకటి, తర్వాత ఇంకోటి ఏముంది ఇక్కడ 2.3/2 కూడా మనకి ఏమైతే 2 కూడా అవి మిశ్రమ భిన్నాలు. వాటిని ఏం చేయాలి? ఫస్ట్ మనము అపక్రమ భిన్నాలకు మార్చి వాటి మొత్తానికి అనుకుని అని ఏం చేస్తాం మనము? మొత్తం పొడవులు తీసేస్తాం అనమాట మనము. అయితే చూద్దాం, ఇక్కడ మనం 10 ముళ్ళ 30, 30 + 3 33, 33/10 అనమాట. సో దీన్ని సూక్ష్మీకరిస్తే మనకు వచ్చినటువంటి అపక్రమ భిన్నము. తర్వాత 5 రెంట్ల 10, 10 + 3 13, 13/5 అనమాట. దీన్ని మనం అపక్రమ భిన్నాలకు మార్చి విధంగా వచ్చింది. అయితే చూడండి, ఇక్కడ ఈ రెండింటికి హారాలు మనకు సమానంగా లేవు. సో ఇక్కడ మనకు 5 ఉందా? 5 ఏంది ఇక్కడ? సో 5 అనేది 10 యొక్క కారణంగా, కాబట్టి దీన్ని కూడా మనం 10గా మార్చుకుందాం మనం. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఈ 33 10లో పెట్టేస్తే మనము దీన్ని హారాన్ని 10గా మార్చాలంటే మనం 2తో గుణించాలి. కాబట్టి సో లవాన్ని హారం 2తో గుణిస్తున్నప్పుడు ఏమొస్తుంది? ఇక్కడ మనకు 2/2 చేస్తే 13 రెంట్ల 26, 5 రెంట్ల 10, కాబట్టి 2 కూడా మనకు హారాలు సమానంగా మారుతాయి. అప్పుడు మనకి కాసాగింత మనకు 10 2 హారాలు చేయమంటే డైరెక్ట్ 10 రాస్తాం మనము. లవాలు కలపాలి మనం. 33 + 26 అంత మొత్తం ఇది 59 అవుతుంది. కాబట్టి వీటి మొత్తం అంటే 2 ముక్కల యొక్క పొడవుల మొత్తం ఎంత? మనకు 59/10కి సమానమైంది. మరి మొత్తం తాడు పొడవు ఎంత? 11. కాబట్టి సో 11 మీటర్ల నుంచి మొత్తం ఇక్కడ మనము 59/10 మీటర్లు తీసేస్తాం మనము. అప్పుడు 59/10 ఈ మొత్తం తాడు పొడవుకి మనము ఈ 2 ముక్కల పొడవు మనకి ఎంత? 59/10. కాబట్టి దాన్ని తీసేద్దాం మనము. అప్పుడు తీసేస్తే ఏమొస్తుంది? సో ఇక్కడ 11కి హారంలో ఏం చెప్తే 1 తీసుకోవచ్చు ఇక్కడ మనము. సో ఒక 10 కాసా పెట్టేస్తాం మనం. ఒక 10 ఇక్కడ. సో 10 11 110 అడ్డగుణకారం ఇక్కడ. సో 10 10 110, ఒక 59 ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ మనకు తీసేస్తే మనకు వచ్చేది ఏంటంటే 51 వస్తుంది. ఇక్కడ 51/10 అనమాట. అంటే మిగిలినటువంటి తాడు పొడవు మనకి ఎంత? 51/10 మీటర్లకు సమానం కావడం జరుగుతుంది. మరి దీన్ని మిశ్రమ భిన్నాలకు మారుస్తే ఏమొస్తుంది చెప్పండి? ఇక్కడ దీన్ని మిశ్రమ భిన్నం మారుస్తే సో 10ని 51తో భాగించాలి. కాబట్టి భాగిస్తే అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ మనకు? సో 15లో 50 శేషం 1, కాబట్టి సో 5.1/10 మీటర్లు. అంటే అర్థమైంది ఇక్కడ 51/10 మీటర్లు లేదా 5.1/10 మీటర్ల తాడు మనకు మిగిలినటువంటి భాగం యొక్క పొడవు కావడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా చేస్తామన్నమాట మనం ఆన్సర్లను. తర్వాత రెండో క్వశ్చన్ గమనిద్దాం మనము. రెండో క్వశ్చన్, ఒక త్రాడు పొడవు 8.3/4 మీటర్లు, దానిని 7 సమాన భాగాలుగా విభజించిన ఏర్పడినటువంటి ప్రతి భాగం యొక్క పొడవు ఎంత? ఇక్కడ అయితే మనకి ఇది ఏపీ టెట్ 2014లో వచ్చిన క్వశ్చన్ అనమాట. 2014 వచ్చిన క్వశ్చన్ ఇది. ఒక త్రాడు పొడవు మనకి ఎంత ఉంది? ఇక్కడ 8.3/4 మీటర్లు. అంటే దాని ఇక్కడ వాడు 7 సమాన భాగాలు విభజించిందంట. అప్పుడు ఏర్పడినట్టు ఒక్కొక్క భాగం ఒక పొడవు అంటే ఏం చేస్తాం మనము? మొత్తం తాడు పొడవును మనము ఈ 7తో భాగిస్తే వచ్చేది ఆన్సర్. కాబట్టి ఇక్కడ రాసు చూడండి, ఇక్కడ 8.3/4 డివైడెడ్ బై సో 7 ఇక్కడ 7తో భాగించాలి దీని. అప్పుడు మనకు వచ్చేది ఆన్సర్ అనమాట. ఒక్కొక్క భాగం యొక్క పొడవు వస్తుంది. అయితే మనకి ఇచ్చిన మిశ్రమ భిన్నమా దాన్ని చేస్తాం ఫస్ట్ మనము అపక్రమ భిన్నంకు మార్చుకుందాం మనం. సో 4 ఎంబుల్ 32, 32 ఒక 3 ఎంత? 35. సో కాబట్టి 35/4గా మారింది ఇది. ఇక్కడ ఏముంది? ఇక్కడ డివైడెడ్ బై 7 అనమాట. మరి 7 కింద హారంలో ఏం లేకుంటే 1 తీసుకోవచ్చు మనము. కాబట్టి 35/4 డివైడెడ్ బై 7 అనమాట. 7/1 అనమాట. మరి ఇక్కడ భాగారం గుర్తు పోవాలని ఏం చేస్తే ఇక్కడ ఇంటూ రాసుకుంటే మనము ఈ రెండో భిన్నాన్ని మనం తిప్పి రాసుకుంటాం మనం. చూడండి ఇక్కడ. సో 35/4 ఎప్పుడన్నా కానీ మనము 2 భిన్నాల భాగారం అంటే సో మధ్యలో డివైడెడ్ బై గుర్తు తీసేసి ఏం చేస్తాం? ఇంటూ రాసుకొని ఈ భాగించే భిన్నాన్ని ఏం చేస్తాం మనము? తిప్పి రాసుకుంటాం. 1/7 రాసుకుంటాం. అంటే ఇప్పుడు క్యాన్సల్ చేస్తే ఏమొస్తుంది? 7 ఎక్కం 7, 7 ఎదురు 35 ఇక్కడ. అంటే 5 ఎక్కం 5 ఇక్కడ. సో 5 × 1 5/4 మీటర్. అంటే అర్థమైంది ఇక్కడ ఒక్కొక్క ఆ 7 భాగాలలో ఒక్కొక్క భాగం యొక్క పొడవు మనకి ఎంత? 5/4 మీటర్లకు సమానం కావడము జరిగింది. అంటే అర్థమైంది ఇక్కడ 8.3/4 మీటర్లను 7 భాగాలు చేస్తే వచ్చేటువంటి ఒక్కొక్క భాగం పొడవు ఏంటంటే ఇక్కడ మనకు
5/4 మీటర్లకు సమానం కావడం జరుగుతుంది. లేకుంటే దీన్ని మనం ఏం చేస్తాం, మనము అపక్రమ బిందువులు మిశ్రమ బిందువులకు మారుస్తే ఏమొస్తుంది, లవాన్ని హారంతో భాగించాలి కాబట్టి 4 చేత 5ని భాగిస్తే 4 మనకి శేషం 1 వస్తుంది. కాబట్టి దీన్ని మనం పూర్ణాంకంగా రాస్తాం కాబట్టి 1/4 మీటరు అని అర్థమైంది ఇక్కడ. సో 1 మీటరు 1.5 మీటర్ అంటే ఒక్కొక్క భాగం పొడవు ఇక్కడ మనకు 1.5 మీటర్ ఉండడము జరుగుతుంది అనమాట. ఇది ఆన్సర్ అవుతుంది. లేకపోతే ఈ రెండింటి ఆధారం చెప్పినా ఓకే, మనకు ఆన్సర్ కరెక్ట్ అవుతుంది అనమాట. తర్వాత మూడో క్వశ్చన్ చూద్దాము. మూడో క్వశ్చన్ ఇక్కడ ఏముందంటే, ఒక హాస్టల్లో 31.1/2 లీటర్ల పాలు కొంటారు. చూడండి ఇక్కడ, ఒక హాస్టల్లో 31.1/2 లీటర్ల పాలు కొంటారు. ప్రతి విద్యార్థికి 1/16 లీటర్ల పాలు ఇచ్చినచో హాస్టల్లోని మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? ఇక్కడ అయితే మనకు కొనేటువంటి మొత్తం పాలు ఎంత, 31.1/2 మిల్లీలీటర్లు అనమాట. అంటే 31.5 లీటర్లు ఇక్కడ. సో 31.5 లీటర్లు ఇక్కడ. అయితే ఒక్కొక్క విద్యార్థికి వచ్చేటువంటి పాల పరిమాణం అయితే ఇక్కడ 1/16 వంతు అనమాట. అయితే మనకు ఉన్నటువంటి ఆ హాస్టల్లోని విద్యార్థుల సంఖ్య ఎంత అంటే ఇక్కడ అప్పుడు ఏం చేస్తాం, మనము మొత్తం పాల పరిమాణాన్ని ఒక్కొక్క విద్యార్థికి ఇచ్చేటువంటి పాల పరిమాణంతో భాగిస్తే వచ్చేదే మనకు విద్యార్థుల యొక్క సంఖ్య అవుతుంది. కాబట్టి సో ఇంతకుముందు లెక్క ప్రకారమే 31.1/2 డివైడెడ్ బై 1/16 చేస్తే మనకు ఆన్సర్. ఇది మనకి ఏపీ టెట్ 14 వచ్చిన క్వశ్చన్ అనమాట ఇది. మరి దీన్ని మస్ట్ ఏం చేస్తాం, మనము అపక్రమ బిందువులకు మారుస్తే ఏమొస్తుంది, 2 31 62 62 1 63. చూడండి, 2 31 62 62 + 1 63/2 అనమాట. ఇక్కడ ఏముంది డివైడెడ్ బై, దాని చేస్తే మనం ఇంటూ రాసుకోవచ్చు. మనం అప్పుడు దీన్ని తిప్పి రాసుకోవచ్చు, ఇంతకుముందు లాగా అనమాట మనం. సో డివైడెడ్ బై పోతే ఏమైతే మనం ఇంటూ వచ్చేస్తే ఈ భిన్నాన్ని వేసి తిప్పి రాసుకుంటాం కాబట్టి 16/1గా రాసుకోవచ్చు. ఇక్కడ క్యాన్సల్ చేద్దాం మనం, 2 ఎక్కం. సో 2 8 ఇప్పుడు ఇంటూ చేసి మనకు వచ్చేది ఆన్సర్ కాబట్టి సో 8 × 24 8 6 48 48 1 2 50. కాబట్టి మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత మనకు 504కు సమానం కావడం జరుగుతుంది. కాబట్టి హాస్టల్లో మొత్తం విద్యార్థుల సంఖ్య 504 అన్నమాట. ఇక్కడ హారంలో 1 ఉన్నా లేకుండా ఒకటే కాబట్టి 1 తీసేస్తాం మనం. కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ ఎంత 504 అనేటువంటి మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. అంటే హాస్టల్లో మొత్తం విద్యార్థుల సంఖ్య 504 అనమాట. తర్వాత 4వ క్వశ్చన్ చూద్దాము. క్వశ్చన్ ఏమంటే 32.75 సెంటీమీటర్లు 32.75 సెంటీమీటర్ల పొడవు గల గాజు కడ్డీ విరిగి 3 ముక్కలు అయ్యింది. 2 ముక్కల పొడవులు 7.05 సెంటీమీటర్లు మరియు మరొక ముక్క పొడవు అయితే ఇక్కడ 12.325 సెంటీమీటర్లు. అయితే మూడవ ముక్క యొక్క పొడవు ఎంత అని ఇక్కడ అయితే. సో ఇది మనకు తెలంగాణ టెట్ 2017లో వచ్చినట్టు క్వశ్చన్ అనమాట ఇది. చూడండి ఇక్కడ, సో మొత్తం గాజు పొడవు మనకి ఎంత 32.75 మీటర్స్ అనమాట. ఇది 3 ముక్కలు విరిగినట్లయితే 2 ముక్కల పొడవు మనకి ఏముంది ఇక్కడ 7.05 12.325 అనమాట. అయితే మూడో ముక్క బరువు అంటే మూడో ముక్క యొక్క పొడవు అంటే ఏం చేస్తాం, మనము ఈ మొత్తం పొడవుకి మనం ఈ 2 ముక్కల పొడవులు తీసేస్తే మనకు వచ్చేది ఆన్సర్. కాబట్టి ఇక్కడ రాస్తున్నాను, ఇక్కడ మొత్తం పొడవు 32.75. దీని ఫస్ట్ ముక్క మనకి ఎంత 7.05, దీన్ని తీసేద్దాం మనము -7.05. మరి ఏమో సార్ మైనస్ చేస్తే ఇక్కడ 5 విత్ 0. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని ఇక్కడ దశాంశ భిన్నాలు ఏం చేస్తాం, మనము పాయింట్ కింద కరెక్ట్ పాయింట్ వచ్చే విధంగా రాసుకుంటూ పోవాలి మనం. సో చాలామంది మిస్టేక్ చేస్తుంటారు. ఇక్కడ పాయింట్ కింద కరెక్ట్ పాయింట్ వస్తే సో మిగతా వాళ్ళు కరెక్ట్ మనకి సెట్ అయితే ఇక్కడ. మరి 7లో 0 పోతే 7 ఇక్కడ పాయింట్ ఇక్కడ తర్వాత ఇక్కడ పోదు కాబట్టి 12 దశకం ఇస్తే 12 ఇక్కడ 12 5 పోతే 12 7 పోతే 5 మనకి ఇక్కడ 2 ఉంటుంది. ఇక్కడ 2 5 కాబట్టి 25.70 మనకు ఈ యొక్క ఒక ముక్కను తీసేస్తే మిగతా గాజు కడ్డీ యొక్క పొడవు మనకి అంతా 25.70 మీటర్లు అనమాట. నెక్స్ట్ ఏం చేస్తాము, ఈ పొడవుకి మనము ఈ పొడవును తీసాలి. ఇక్కడ రాసుకోండి, ఈ పొడవు మనము 25.70 మిగిలిన ముక్క యొక్క పొడవు అనమాట. దీన్ని చేస్తే మనము రెండో ముక్క ఎంత ఉంది మనకు 12.325 కాబట్టి మరి 12.325. చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ 3 దశాంశ స్థానాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ 2 ఉన్నాయి ఇక్కడ మనకి ఇక్కడ. అయినప్పటికీ ఏం చేస్తాం మనము, సో పాయింట్ కింద పాయింట్ రాస్తాం, మనకి అన్ని కూడా సెట్ అయితే ఇక్కడ ఏం లేకపోతే ఏం చేస్తే ఇక్కడ తర్వాత మనం 0 రాసుకోవచ్చు మనం ఈ విధంగా అనమాట. సో 25.70 అన్నమాట 25.700 అనేవి ఒకటి అనమాట ఇక్కడ. సో ఇప్పుడు దశకం ఇస్తే ఇక్కడ పోదు కాబట్టి ఏం చేస్తాం మనం 10లో 5 పోతే 5 వస్తుంది. ఇక్కడ ఎంత 9 ఉంటుంది. ఇక్కడ 9లో 2 పోతే సో 7 తర్వాత ఇక్కడ 6 ఉంటుంది. ఇక్కడ 6లో 3 పోతే 3 పాయింట్ ఇక్కడ 5లో 2 పోతే 3 తర్వాత 2లో 1 పోతే 1. సో కాబట్టి మిగిలినటువంటి ముక్క యొక్క పొడవు మనకి ఎంత అంటే 13.375 మీటర్లకు సమానం కావడం జరిగింది. కాబట్టి మొత్తం గాజు పొడవు 32.75. తీసేసినటువంటి గాజు పొడవు మనకి ఎంత 7.05 12.325 అనమాట. అప్పుడు మిగతా యొక్క భాగం యొక్క పొడవు ఎంత మనకు 13.375 మీటర్లకు సమానం కావడము జరుగుతుంది అనమాట. తర్వాత 5వ క్వశ్చన్ చూస్తే మనము 1² - 1/3², 1² - 1/4², 1² - 1/5² డాష్ 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 1² - 1/100² యొక్క విలువ ఎంత అని ఇక్కడ. ఇది మనకు ఏపీ టెట్ 2015 వచ్చిన క్వశ్చన్ అనమాట. ఇది దీని సూక్ష్మీకరణ చూడండి, ఇక్కడ ఎట్లా ఉంది, ఇది A² - B² లాగా ఉంది. ఇది యాక్చువల్లీ ఏం చేస్తాం మనము 1² - 1/3² అని మనము
సో 1² రాసుకోవచ్చు, తర్వాత 1/3 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు, ఎందుకంటే పైన 1 కాబట్టి. సో 1/3 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు మనం. మరి దేనిలాగా ఉంది ఏమంటే a² - b² ప్రకారం ఉంది కాబట్టి మరి a² - b² ఫార్ములా a + b ఇంటూ a మైనస్ బి, a + b ఇంటూ a మైనస్ బి. దానిలాగా మనం దీన్ని విడగొట్టేప్పుడు ఏమొస్తుంది ఇక్కడ మనకు ఇక్కడ రాసుకోండి. మరి a² - b² అంటే ఫస్ట్ a + b కాబట్టి 1 + 1/3 ఇంటూ నెక్స్ట్ ఏం జరుగుతాం a + b ఇంటూ a మైనస్ బి కాబట్టి 1 - 1/3 అనమాట. దాని తర్వాత ఇక్కడ కూడా a² - b² కాబట్టి 1 + 1/4 ఇంటూ 1 - 1/4 అనమాట. ఈ విధంగా వస్తుంది ఇక్కడ. సో చివరికి ఏమని చెప్పండి ఇక్కడ మనం వదిలిపెట్టేది ఇక్కడ ఇది రాదు డైరెక్ట్ మనము. మరి ఇదేమొస్తుంది 1 + 1/100 ఇంటూ 1 - 1/100 అనమాట. ఇది మనకు వచ్చేటువంటి విలువలు అనమాట. దీన్ని ఇంకా సూక్ష్మీకరిస్తే మనము మరి 1 + 1/3 అంటే వస్తుంది 1 కింద హారం 1 తీసుకుంటాం ఇక్కడ మనము. సో ఇక్కడ 1 తీసుకుంటే 1 3 3 తర్వాత అడ్డగుణకరం 1 3 3 ప్లస్ 1 అంటే ఏమొచ్చింది 3 + 1/3. ఇక్కడ కూడా ఏమొస్తుంది ఇక్కడ మనకు 1 తీసుకుంటే ఇక్కడ 1 3 3 ఇక్కడ మైనస్ ఉంది ఇక్కడ. సో 3 × 3 తర్వాత మైనస్ 1 1 ఇక్కడ ఒకటి ఏమొచ్చింది 3 - 1/3 అనమాట ఇక్కడ. మరి ఇదేమొస్తుందంటే డైరెక్ట్ చేసేది ఇక్కడ 1 4 4 4 + 1 5 ఇక్కడ 5/4 ఇంటూ తర్వాత 1 4 4 4 - 1 ఎంత 3 అనమాట 3/4 ఈ విధంగా చేస్తూ పోతే సో లాస్ట్ ఇదేమొస్తుంది ఇక్కడ 1 + 100 అంటే 100 + 1 మొత్తం ఎంత 101/100. తర్వాత నెక్స్ట్ ఏంది ఇక్కడ 99/100 వస్తుంది ఇక్కడ. మరి చూడండి ఇక్కడ ఇవన్నీ కూడా క్యాన్సల్ చేస్తే మనం ఒకసారి రాద్దాం ఇక్కడ మనం. సో 3 + 1 అంతా 4/3 ఇంటూ ఇదేంత ఇక్కడ 3 - 1 అంటే 2/3 ఇంటూ ఇక్కడ ఏమొచ్చింది ఇక్కడ 5/4 తర్వాత ఇంటూ 3/4. సో ఈ విధంగా అనమాట. ఈ విధంగా వస్తుంటే లాస్ట్ మళ్ళీ ఇక్కడ వస్తుంది ఇక్కడ 6/5 తర్వాత 5/4 ఈ విధంగా అనమాట. 6/4 తర్వాత 4/5 వస్తుంది ఈ విధంగా అనమాట. లాస్ట్ ఇక్కడ ఏమొచ్చిందంటే సో 101/100 ఇంటూ 99/100 అనమాట. మరి మనకి క్యాన్సల్ ఏమిటంటే ఇక్కడ చూడండి ఇక్కడ 4/3 3/4 రెండు క్యాన్సల్ అయిపోతుంది. అదేవిధంగా 5/4 తర్వాత 4/5 ఇది కూడా క్యాన్సల్. లాస్ట్ మనకి ఏమైందంటే సో ఇవన్నీ క్యాన్సల్ అయిపోతాయి 99 100 క్యాన్సల్ అయిపోతాయి. అప్పుడు మనకి మిగిలినటువంటి విలువ ఏముంది ఇక్కడ సో 2/3 ఇంటూ 101/100 ఇవి మనకి చివరిగా మిగిలినటువంటి విలువలు అనమాట. అంటే ఈ విధంగా మనం సూక్ష్మీకరిస్తూ పోతే చివరిగా మనకి వచ్చేటువంటి విలువలు ఏమంటే సో ఫస్ట్ మనకి 2/3 ఉంటుంది. అదేవిధంగా లాస్ట్కి ఇక్కడ 101/100 మిగులుతుంది. దానికంటే ముందు విలువ మనకి ఏముంటుంది ఇక్కడ సో మీరు కావాలంటే రాసి చూసుకోవచ్చు ఇక్కడ మనం. సో 1 + 1/100 కదా దానికంటే ముందు ఏమొస్తుంది 1 + 1/99 1 - 1/99 అనమాట. అప్పుడు క్యాన్సల్ చేస్తే ఇది క్యాన్సల్ అయిపోతుంది. అప్పుడు మనకు మిగిలినటువంటి విలువ ఇక్కడ 6/5 ఇక్కడ కూడా క్యాన్సల్ అయిపోతుంది. ఆల్రెడీ 6/5 ఇక్కడ 5/6 వస్తుంది ఇక్కడ క్యాన్సల్ అయిపోతుంది అనమాట. సో ఈ ఫస్ట్ విలువ ఇది మిగులుతుంది మనకు. మరి వీటి సూక్ష్మీకరిస్తే ఏమొస్తుంది ఇక్కడ సో 2 × 2 50 ఇక్కడ. అప్పుడు ఏముంది ఇక్కడ 1 × 101 సో 101/50 × 3 అంటే ఇక్కడ మనకు 150కి సమానం కావడం జరుగుతుంది. అంటే మనకు వచ్చేటువంటి ఆన్సర్ ఎంత లాస్ట్కు 101/150కి సమానం కావడం జరిగింది. సో కాబట్టి ఈ విధంగా సూక్ష్మీకరిస్తే మనకి అన్ని క్యాన్సల్ అయిపోతే చివరిగా మనకి మిగిలినటువంటి విలువ 101/150కి సమానం కావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు సింపుల్గా ఏమంటే ఇక్కడ అన్నిటికంటే సో లవం చిన్నగా ఉన్న విలువ తర్వాత అన్నిటికంటే పెద్ద లవం ఉన్న విలువ ఇక్కడ మిగులుతాయి మనకు. తర్వాత మిగతా కూడా క్యాన్సిల్ అయిపోతాయి అనమాట. తర్వాత 6th క్వశ్చన్ గమనిస్తే మనము అక్షర 1/8 కిలోల కారం రూపాయలు 28లకు కొనిన 1 కిలో కారం ఖరీదు 1 కిలో కారం యొక్క ఖరీదు ఎంత అని ఇక్కడ చూడండి. ఇక్కడ అక్షర 1/8 కిలోల కారము రూపాయలు 28లకు కొనిన 1 కిలో కారము ఖరీదు ఎంత అని ఇక్కడ. సో ఇది మనకి ఏపీ టెట్లో వచ్చిన క్వశ్చన్ అనమాట ఇది. మరి చూడండి దీన్ని సింపుల్గా ఏం చేస్తాం మనము సరే ఇక్కడ రాద్దాం మనం 1/8 కిలోల కారం యొక్క రేట్ ఎంత 28 రూపీస్ అనమాట. మరి మనకి ఎంత కావాలా 1 కిలో కావాలి కాబట్టి 1 కిలో ఖరీదు మనం ఎక్స్ అనుకున్నాం మనం సింపుల్ చూడండి ఇక్కడ. సో 1/8 kgs ఎంత 28 రూపీస్ అనమాట. మరి 1 kg ఖరీదు ఎంత మనము x రూపీస్ అనుకున్నాం. దీని సింపుల్ మనము అడ్డగుణకరం చేస్తాం మనం. ఏమొస్తుంది అప్పుడు సో 1/8 ఇంటూ ఎక్స్ ఈక్వల్ ఎంత 1 × 28 ఏమొస్తుంది 2 చేసి మల్టిప్లై 28 వస్తుంది ఇక్కడ. మరి ఎక్స్ని ఇక్కడ 1 మల్టిప్లై చేస్తుంది హారం ఇక్కడ 8 ఏం చేస్తుంది భాగిస్తుంది కాబట్టి లేకపోతే మల్టిప్లై చేస్తుంది కాబట్టి 1 × x x ఈక్వల్ 28 × 8 ఇక్కడ 28 × 8 అనమాట. 8 × 64 8 2 16 16 1 6 ఎంత 22 కాబట్టి మనకు 1 కిలో కారం ఒక బరువు ఇస్తాం. మనకి దానికి రేట్ ఏంటంటే 224 రూపాయలు. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. మీకు వీడియోస్ కనుక ఉపయోగపడితే దయచేసి లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత 7వ క్వశ్చన్ చూద్దాము. 7.2 మీటర్ల గుడ్డ ఖరీదు 120.34 రూపాయలు అయినా 1 మీటరు గుడ్డ ఖరీదు ఎంత అని చూడండి ఇక్కడ. అయితే మనకి ఏమి ఇచ్చినట్టు ఇక్కడ ఇంత పొడవునటువంటి మీటర్ల యొక్క ఖరీదు ఎంత, దీని యొక్క గుడ్డ ఖరీదు ఎంత మనకు 120
పూర్ణాంకం 2/34 రూపాయలు అనమాట. అయితే 1 మీటర్ యొక్క గుడ్డ ఖరీదు ఎంత? ఇక్కడ ఇప్పుడు చేస్తే మనకు కావాల్సింది ఖరీదు కాబట్టి ఖరీదు అర్థం ఇక్కడ రూపాయలు మనకు ఉంటుంది కాబట్టి సో దీంతో భాగిస్తాం. చూడండి ఇక్కడ మనకు కావాల్సింది రూపాయలు. ఇక్కడ మనకు ఖరీదు కావాలి కాబట్టి ఏం చేస్తాం మనము ఈ యొక్క రూపాయలు మనము ఈ యొక్క గుడ్డ యొక్క పొడవుతో భాగిస్తాం మనము. మరి ఇప్పుడు ఏం చేద్దాం మనము 120 పూర్ణాంకం 3/4 మీటర్లు డివైడెడ్ బై సో మొత్తం దాని యొక్క పొడవు ఎంత మనకు 7 పూర్ణాంకం 2/3 మీటర్ల పొడవు అనమాట. ఇది ఈ యొక్క వస్త్రం యొక్క పొడవు అనమాట. అయితే 1 మీటర్ కోసం ఏం చేస్తాం మనం దీంతో భాగిస్తాం. అప్పుడు మనము అప్పుడు ఏం చేద్దాం మనం ఫస్ట్ మనకి ఏది మిశ్రమ భిన్న కాబట్టి దాన్ని ఏం చేయాలి ఫస్ట్ మనం అపక్రమంలోకి మార్చుకుందాం మనము. సో 420 480 ప్లస్ 3 483/4 4 × 120 480. సో 480 ప్లస్ 3 483/4 రాస్తాం. తర్వాత డివైడెడ్ బై ఇది కూడా సో 3 ఏళ్ళ 21 21 ఒక 2 23 23/3 ఈ విధంగా మార్చినాం. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం ఇంతకుముందు చెప్పిన ప్రకారమే 2 భిన్నాల భాగారం అంటే ఏం చేస్తాం మనం మొదటి భిన్నం అలాగే రాసేసి 483/4 రాసేసి 2 భిన్నం ఏం చేస్తాం మనము ఇక్కడ ఇంటూ రాసి దీన్ని తిప్పి రాసుకుంటాం మనం 3/23. చూడండి ఇక్కడ 23 23 23 21 483 అనమాట. మీరు పక్కన కావాలంటే ఇంటూ చేసుకొని చూసుకోవచ్చు. 23 1 23 21 483. మరి 2 మల్టిప్లైస్ ఏమొస్తుంది 23 21 × 3 సో 63/4 1 4 ఇక్కడ. సో 3 21 63/4 అనమాట. దీని ఏం చేస్తాం మళ్ళీ మనం తర్వాత మిశ్రమ భిన్నాలకు మారుస్తే ఏమొస్తుంది 63ను 4తో భాగించాలి కాబట్టి సో 4 4 మనకి ఎంత 23 ఇక్కడ 4 5 20 శేషం ఎంత మనకి ఇక్కడ 3 వస్తుంది ఇక్కడ. దీన్ని మనము పూర్ణాంకంగా రాస్తే ఏమొస్తుంది 15 పూర్ణాంకము 3/4 కాబట్టి 1 మీటరు గుడ్డ ఖరీదు మనకి ఎంత అంటే రూపాయలు 15 పూర్ణాంకం 3/4 రూపాయలకు సమానం కావడము జరుగుతుంది. సో ఇది మనకి కాస్ట్ అనమాట 15 ఇంటీజర్ 3/4 రూపీస్ అనమాట. ఇది 1 మీటర్ కాస్ట్ అనమాట. తర్వాత 8th క్వశ్చన్ చూద్దాము. 8th క్వశ్చన్ ఏమంటే ఒక లారీ 15 కిలోమీటర్ల దూరం ప్రయాణించుటకు 2 లీటర్ల పెట్రోల్ అవసరము. అది 10.14 లీటర్ల పెట్రోల్తో ఎంత దూరం ప్రయాణించగలదు? చూడండి ఇక్కడ. సో ఇప్పటిదాకా నేను చెప్పిన ప్రతి క్వశ్చన్ కూడా మనకు ప్రీవియస్ టెట్లు అది డిఎస్ వచ్చిన క్వశ్చన్ అనమాట. కాబట్టి సో జాగ్రత్తగా గమనించండి. మరి ఇక్కడ క్వశ్చన్ గమనిస్తే మనం ఒక లారీ 15 కిలోమీటర్ల దూరం ప్రయాణించినకు చూడండి ఇక్కడ ఎంత పెట్రోల్ కావాలి మనకు 2 లీటర్స్ కావాలి. ఇక్కడ రాదా మనము 2 లీటర్ల పెట్రోల్తో లారీ ప్రయాణించే దూరం ఎంత 15 కిలోమీటర్లు. చూడండి ఇక్కడ 2 లీటర్స్లో 15 కిలోమీటర్స్ అనమాట. అయితే మన దగ్గర ఉన్నటువంటి పెట్రోల్ దగ్గర మనకు 10.14 లీటర్ ఉంది కాబట్టి దీంతో ప్రయాణించే దూరం ఎంత అని ఇక్కడ రాదా మనము 10.14 లీటర్లతో ప్రయాణించే దూరాన్ని మనము ఎక్స్ అనుకున్నాం మనం. చూడండి ఇక్కడ 2 లీటర్లకు పోయే దూరం ఎంత 15 కిలోమీటర్స్ అనమాట. మరి 10.14 లీటర్లతో పోయే దూరం ఎంత ఎక్స్ అనుకున్నాం మనం. దీన్ని ఏం చేస్తాం వాళ్ళు ఇంతకులాగానే మనము అడ్డగుణాలను చేద్దాం మనం. x × 2 ఎంత వస్తుంది ఇక్కడ x × 2 × x అనమాట. తర్వాత ఇది కూడా సో 10.14 × 15 ఇక్కడ 15 మరి 10.14 అనమాట. మరి యాక్చువల్ 2 భావిస్తుంది ఇక్కడ. సరే ఇక్కడ రాసుకున్నాం మనం x = 15 2 వస్తే భావిస్తుంది /2 రాస్తున్నాం ఇక్కడ ఇంటూ దీని ఏం చేద్దాం మనము అపక్రమంలోకి మారుస్తే ఏమొస్తుంది 4 బదులు 40 40 + 1 41 41/4 సో 4 అనమాట 41/4. మరి వీటిని సూక్ష్మీకరిస్తే చూడండి ఇక్కడ 15 × 41 15 15 15 40 61 615 సో బై 2 4 8 ఇక్కడ 615/8 వచ్చింది ఇక్కడ. ఇన్ని కిలోమీటర్లు అనమాట. అంటే ఏంది ఇక్కడ 10.1 లీటర్లతో మనకు పోయేట దూరం ఎంత 615/8 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. దీన్ని మనం మళ్ళీ చేద్దాం. దీన్ని మనము మిశ్రమ భిన్నాలకు మారుద్దాం మనం. ఇప్పుడు ఏం చేస్తాం మనం 615ను 8తో భాగిస్తే వస్తే 8 ఏళ్ళ 56 మనకి ఎంత కూడా శేషం ఇక్కడ 5 ఉంటుంది 55 ఇక్కడ. సో 8 8 6 48 ఇక్కడ మనకి వచ్చే శేషం ఎంత ఇక్కడ 7 ఉంటుంది ఇక్కడ. సో కాబట్టి దీన్ని మనము మిశ్రమ భిన్నాలకు మారుస్తే వస్తుంది 76.7/8 కిలోమీటర్లు. కాబట్టి 10.14 లీటర్ల పెట్రోల్తో ప్రయాణించే మొత్తం దూరం ఏంటంటే లారీ 76.7/8 కిలోమీటర్ల దూరాన్ని లారీ నుండి ప్రయాణించడము జరుగుతుంది. సో ఇది ఆన్సర్ అవుతుంది అనమాట. తర్వాత 9th క్వశ్చన్ చూద్దాము. దానికంటే ముందు ఇక్కడ దాకా మీరు వీడియో చూసారంటే మీకు వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. దయచేసి వీడియో లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరి 9th క్వశ్చన్ చూద్దాం మనం. 9th క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే ఒక భిన్నంలో లవము హారము కంటే 6 తక్కువ. చూడండి ఇక్కడ ఒక భిన్నంలో లవము హారము కంటే 6 తక్కువ ఉందంట. లవమునకు 3 కలిపిన భిన్నము 2/3కు సమానమైన ఆ భిన్నం ఎంత అనేది మనకి ఏపీటీఎస్సీ 19 వచ్చిన క్వశ్చన్ అనమాట. అయితే మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క దత్తాంశం ప్రకారం ఏమింది ఇక్కడ లవము హారం కంటే 6 తక్కువ ఉంది ఇక్కడ. అంటే లవం చిన్నగా ఉంది, హారం పెద్దగా ఉంది ఇక్కడ. కాబట్టి ఫస్ట్ ఏం చేస్తాం మనము హారాన్ని ఫస్ట్ మనం
హారం ఈజ్ ఈక్వల్ టు మనం ఎక్స్ అనుకుంటే అప్పుడు లవం ఏమవుతుంది? సో లవం హారం కంటే ఎంత తక్కువ ఉంది, ఇక్కడ 6 తక్కువ ఉంది కాబట్టి ఎక్స్ మైనస్ 6గా తీసుకుంటాం మనం. చూడండి ఇక్కడ, సో మనకి ఇచ్చిన దాంట్లో లవం ఎట్లుంది, ఇక్కడ హారం కంటే ఆరు తక్కువ కాబట్టి హారాన్ని ముందు ఎక్స్ అనుకుంటే ఒకటి లవం అవుతుంది. ఇక్కడ మనకు ఎక్స్ నుంచి ఆరు తీసేయాలి కాబట్టి ఎక్స్ మైనస్ 6 అనమాట. సో దీంతో మనకి ఏర్పడే భిన్నం ఏంది, ఇక్కడ మనకు ఎక్స్ మైనస్ 6/x. ఇది మనకు యాక్చువల్గా కావాల్సిన భిన్నం అనమాట. ఈ భిన్నం కావాలి మనకి. కానీ ఈ భిన్నంలో ఉన్నటువంటి లవానికి 3 కలపాలి మనం. లవానికి 3 కలిపితే ఏమవుతుంది, అది 2/3కి సమానం అవుతుంది. ఇక్కడ కలుద్దాం. ఇక్కడ మనము మరి ఎక్స్ మైనస్ 6 ప్లస్ 3 లవానికి 3 కలిపిన హారం అట్టే ఉంటుంది. ఇక్కడ ఈ మొత్తం ఎంత అప్పుడు మనకు 2/3కు సమానం అవుతుంది అనమాట. మరి వీటిని సూక్ష్మీకరిస్తే ఎక్స్ మైనస్ 6 ప్లస్ 3 ఎంత -3 వస్తుంది బై ఎక్స్ ఇక్కడ ఈక్వల్ ఎంత 2/3కి సమానం అవుతుంది. దీని ఏం చేద్దాం మనము అడ్డగుణకం చేస్తే ఏమొస్తుంది, ఇక్కడ 3తో మొత్తాన్ని గుణించాలి కాబట్టి 3 × x 3x మైనస్ 3 3 × 9 ఇక్కడ తర్వాత x × 2x. మరి 2x ఉత్తల కోసం ఏమవుతుంది -2x 9 ఇక్కడ పోతే +9 అనమాట. మరి 3x - 2x ఇక్కడ రాస్తుంది 3x - 2x ఈక్వల్ ఇక్కడ 9 వస్తుంది. ఇక్కడ మరి 3x - 2x అయితే ఒక x వస్తుంది. x అయితే అప్పుడు మనకు 9కి సమానమైంది. అంటే అర్థమైంది ఇక్కడ హారము మనకు 9కి సమానమైంది. మరి x అంటే ఇది కాబట్టి x మనకి అంతే ఇక్కడ 9కి సమానం అవుతుంది. అదేవిధంగా x - 6 అంటే ఏమొస్తుంది, 9 - 6 అంటే 3 వస్తుంది. కాబట్టి మనకు కావాల్సిన భిన్నం ఎంత, x - 6 అంటే 3 కాబట్టి 3/9. మరి యాక్చువల్ మనకు ఆన్సర్ అంతా ఇక్కడ 3/9కి సమానం అవుతుందని ఇంకా సూక్ష్మీకరిస్తే యాక్చువల్గా మనము 1/3 రాసుకోవచ్చు మనం. కానీ ఆన్సర్ మాత్రం 3/9గా తీసుకుంటాం ఇక్కడ మనం.